ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో మునుపెన్నడూ లేని విధంగా ఒక భారీ సంచలనం చోటు చేసుకోబోతుంది. గత కొంతకాలంగా సబబుగా ఉన్న వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా ఒక అత్యున్నత స్థాయి నేత తిరిగి సొంత గూటికి చేరుతున్నారనే వార్త ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దావానాలాగా వ్యాపిస్తుంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వైదొలిగి ఆ కీలక నేత మళ్లీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచేందుకు సిద్ధమవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ చేరిక కేవలం ఒక వ్యక్తి రాక మాత్రమే కాదు, రాబోయే ఎన్నికల సమీకరణాలను పూర్తిగా మార్చేసే ఒక బ్లాక్ బాస్టర్ పరిణామంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమ మరియు కోస్తా ప్రాంతాల్లో బలమైన పట్టున్న ఈ నాయకుడు గతంలో పార్టీ వ్యూహకర్తగా పదవులు నిర్వహణలో ఉన్న తనదైన ముద్ర వేశారు. ఆయన తిరిగి రావడంతో అటు కేడర్లోనూ ఇటు ద్వితీయ శ్రేణి నాయకత్వంలోనూ కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ప్రస్తుత అధికార కూటమి దాటికి తట్టుకుని నిలబడమే కాకుండా ధీటుగా ఎదురుదాడి చేయాలంటే అనుభవం ఉన్న నేతలు అవసరం ఎంతైనా ఉందని భావిస్తున్న జగన్కు ఈ వార్త నిజంగానే పెద్ద ఊరటనిస్తుంది. ఈ కీలక నాయకుడి పునరాగమనం ద్వారా వైసీపీ తన కోల్పోయిన వైభవాన్ని తిరిగి తెచ్చుకోవడమే కాకుండా పార్టీ అంతర్గత విభేదాలకు కూడా చెక్ పెట్టవచ్చని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిణామం వెనుక గత కొన్ని నెలలుగా తెర వెనుక చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. జగన్ స్వయంగా ఈ నాయకుడితో మాట్లాడి పార్టీ బలోపేతం కోసం కలిసి పనిచేయాలని ఆహ్వానించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సదరు నాయకుడు కూడా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు మరియు ప్రజల్లో మారుతున్న ధోరణులను గమనించి తన పాత మిత్రుడి చెంతకు చేరడమే సరైన నిర్ణయాన్ని భావించినట్లు తెలుస్తుంది. ఈ చేరికతో వైసీపీ కేవలం ప్రతిపక్షంగా మాత్రమే కాకుండా బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా మారుతుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఈ టాప్ లీడర్ ప్రస్తావన ఎంతో కీలకం. ఆయనకు ఉన్న ఒక మాస్ ఇమేజ్ మరియు క్షేత్రస్థాయిలో ఉన్న పట్టు వైసీపీకి పెద్ద ఎసెట్ కానుంది. ముఖ్యంగా యువతతో మరియు సామాన్య ప్రజానికంలో ఆయనకు ఉన్న క్రేజ్ పార్టీకి మైలేజీని తెచ్చిపెడుతుంది. ఇప్పటికే జగన్ రాష్ట్ర వ్యాప్త పాదయాత్రకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ నేత రాక జగన్కు రెండు చేతులు వచ్చినట్లు అవుతుంది. ఈ వార్త విన్న తర్వాత సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులు పెద్ద ఎత్తున హంగామా చేస్తున్నారు. ఎన్నాళ్ళు ఎదురుచూసిన అసలైన నాయకత్వం ఇప్పుడు తోడైందని సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు ఈ వార్త ప్రత్యర్థి పార్టీలో కొంత ఆందోళన కలిగిస్తుంది. వైసీపీ మళ్లీ పుంజుకుంటే తమ ఓటు బ్యాంకును గండిపడుతుందని అధికార కూటమి వ్యూహకర్తలు అప్రమత్తమవుతున్నారు. ఈ నెలాఖరులో జరగబోయే ఒక భారీ బహిరంగ సభలో జగన్ సమక్షంలో ఈ నాయకుడు అధికారికంగా కండువా కప్పుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ సభ ద్వారానే వైసీపీ తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ రీఎంట్రీ ఒక భారీ మలుపుగా నిలిచిపోవడం ఖాయం. పార్టీ శ్రేణులు ఇప్పటి నుండే ఆ చరిత్రాత్మక ఘట్టం కోసం ఎదురు చూస్తున్నాయి.